బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అస్తవ్యస్తమైంది. చింతపల్లి, గూడెం, కొత్తవీధి మండలాలు అస్తవ్యస్తమయ్యాయి. గూడెం, కొత్తవీధి మండలంలోని చాట్రాయపల్లి గ్రామంపైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు కొండ చర్యల కింద చిక్కుకోగా వారిని స్థానికులు కాపాడారు. ఒక్క బాలిక మాత్రం గల్లంతైంది. మరోవైపు చింతపల్లి సమీపంలోని పెంటపాడు, మడిగుంట, రాజుపాకాలు గ్రామాల్లో నిర్మాణమవుతున్న జాతీయ రహదారి అప్రోచ్ రోడ్ భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అల్లూరి జిల్లా అరకులో 2 రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రహదారులు, బ్రిడ్జిలపైన భారీగా వరద నీరు చేరింది. దీంతో అరకు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలకు సందర్శనకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. దీంతో అరకు వ్యాలీలోని గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, చాపరాయి, బొర్రా గుహలను మూసివేశారు అధికారులు. మరోవైపు చింతపల్లిలో కురిసిన భారీ వర్షానికి పెంటపాడులోని జాతీయ రహదారి కొట్టుకుపోయింది. గడపరాయి గ్రామంలో భారీ వర్షాలతో అనేక పంట పొలాలు నీట మునిగాయి. విశాఖ చిగురుటాకులా వణికిపోతోంది. వర్ష బీభత్సానికి చాలా ఏరియాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, వాయుగుండం ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలు సైతం కూడా చిగురుటాకులో వణికిపోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల నుంచి ఎడతెరపి లేకుండా ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఇది అల్పపీడనంగా మారిన దగ్గర నుంచి ఆ తర్వాత వాయుగుండం, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇది పూరికి అత్యంత సమీపంగా ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే దీని ప్రభావం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ శాతం అల్లూరి సీతారామరాజు జిల్లా మీదే పడిందని చెప్పుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడే జనజీవనం అంతా కూడా స్తంభించిందని చెప్పుకోవాలి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలో అంతటా కూడా రాకపోకలు స్తంభించాయి. ఎవరూ కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు చేశారు. మరొక వైపు ఘాట్ రోడ్లన్నింటిని కూడా రాకపోకలు నిషేధించడం జరిగింది. అలాగే పర్యాటక ప్రాంతాలన్నింటిని కూడా ప్రస్తుతానికి ఎటువంటి నిషేధించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వానలు అనేవి కూడా ఎక్కువగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆయా ప్రాంతాలను సైతం కూడా అధికారులంతా కూడా మూసివేయడం జరిగింది. అంతేకాకుండా గూడెం కొత్త వీధిలో సైతం కూడా ఈ కొండ చర్యలు విరిగిపడి చాలా వరకు కూడా ఇళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యాయి. నలుగురికి గాయాలయ్యాయి. అలాగే ఒక బాలిక గల్లంతైందని చెప్తున్నారు. అక్కడ ఎటువంటి సిగ్నల్ సహాయం కూడా మాకు లేదు. అధికారులంతా కూడా వచ్చి తమకు తక్షణ సహాయం చేయాలంటూ కూడా వాళ్ళు అర్థిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. మరొక వైపు కల్వర్టర్లు, వంతెనలు, అంతేకాకుండా అప్రోచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వాగులు, వరదల దాటికి మొత్తం కూడా కొట్టుకుపోయాయి. ఎక్కడా కూడా చూసుకున్నట్లయితే కనుక అవి మొత్తం కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. భీకరంగా పొంగిపొర్లుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న వాగులన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్న నేపథ్యంలో రాకపోకలన్నింటినీ కూడా తీవ్ర ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలంలోని వడ్డాది వద్ద చూసుకున్నట్లయితే పెద్దేరి కాజువే వంతెన సైతం కూడా అక్కడ వాగు అక్కడ పొంగి పొర్లుతుంది. శారదా నది మొత్తం కూడా పొంగి పొరుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా జిల్లా కలెక్టర్ అక్కడ వెళ్ళి పర్యవేక్షించారు. అక్కడ రాకపోకలు సైతం కూడా జాగ్రత్తగా చేయాలంటూ కూడా వారిని ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ జలాశయాల్లో సైతం కూడా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో జలాశయాల్లో సైతం కూడా నీటి మట్టాలు అమాంతంగా పెరిగాయి. వాటి ప్రవాహం కూడా అమాంతంగా పెరిగింది. జలాశయాల్లో నీటి మట్టాలు అంతగా పెరగడంతో కొన్ని గేట్లు సైతం కూడా ఎత్తివేయడం జరిగింది. మేఘాద్రి గడ్డలో సైతం కూడా 2 గేట్లు ఎత్తివేసేందుకు సైతం కూడా అధికారులు సంసిద్ధమయ్యారు. అయితే ఇక విశాఖ జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా ఈ వర్షాల దాటికి చాలా చోట్ల ప్రహారీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా నానిపోయి కూలిపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొండవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భయానక పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే కొండవాలు ప్రాంతాలు చూసుకున్నట్లయితే కనుక నివాస యోగ్యాలు లేక వాళ్ళంతా కూడా కొండల్లో వాగు ఏదైతే కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతాల్లో నివాసాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కొండ ప్రాంతాలు అనేవి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక అవి ఒక్కొక్కటి కూడా కుంగిపోతూ ఉన్న పరిస్థితి ఉంది.
ఏ పరిస్థితుల్లో అయినా కానీ అవి కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గోపాలపట్నంలో చూసుకున్నట్లయితే అధికారులు తక్షణమే స్పందించడం జరిగింది. ఆ గోపాలపట్నంలో దాదాపుగా 10 ఇళ్లలో కుటుంబాలను మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. ఆ 10 ఇళ్లలో ఉన్న కుటుంబాలను సైతం కూడా వెంటనే పునరావాస కేంద్రాలకు సైతం కూడా తరలించడం జరిగింది. అక్కడ ఉన్న ఇళ్లను సైతం కూడా పరిశీలించారు. ఎప్పటికైనా కానీ అది ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వాటి నిర్మాణాలు పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు జీవీఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మొత్తం 135 కాలనీలు అయితే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు అయితే ఉన్నాయి. తీవ్రమైన ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలు 5 ఉన్నాయి మొత్తం విశాఖ జిల్లా చూసుకున్నట్లయితే కనుక. అయితే ఈ బాధిత కుటుంబాలను మొత్తాన్ని కూడా పునరావాస కేంద్రాలకు అయితే జీవీఎంసీ అధికారులు గుర్తించి తరలిస్తున్నారు. అలాగే సీతకొండ బీచ్ వద్ద కూడా కొన్ని కొండ చర్యలు విరిగిపడ్డాయి, వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. హనుమంతవాక జాతీయ రహదారి దగ్గర ఉన్న కొండవాళ్ళ ప్రాంతాలను సైతం కూడా జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. అంతేకాకుండా అన్ని కలెక్టరేట్లలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలుకి ఏ సహాయం కావాలన్నా అందించేందుకు మండలాల వారీగా సైతం కూడా అధికారులను అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇది తీరం దాటేంత వరకు కూడా అంటే రాగల 24 గంటల వరకు కూడా ఇదే వాతావరణ పరిస్థితి ఉంటే నెలకొని ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులంతా కూడా 24/7 ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే జార్జ్, ప్రజెంట్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఎంతమందిని రెస్క్యూ చేయడం జరిగింది? ఒక బాలిక మిస్సింగ్ అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఒక బాలిక మాత్రమే గల్లంతైందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రాంతం ఏదైతే గూడెం కొత్త వీధి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న యువకులే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. అయితే మరిన్ని ఇళ్లలో ఈ కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడంతా మట్టి ఇదంతా కూడా పేరుకుపోయి ఉంది. లోపల రెస్క్యూ చేసినట్లయితే కనుక మరికొంతమంది ఉండే అవకాశం ఉందని మాత్రమే చెప్తూ ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నారనే దాని మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రస్తుతానికి వారికి ఎవరైతే ఆ సహాయక చర్యల్లో చేపట్టిన యువకుల్లో ఎవరైతే వాళ్ళకి కంటపడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక చోట ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక బాలిక కనిపించడం లేదని అక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉండటం ఆ బాలికను సైతం కూడా వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ విరిగిపడిన కొండ చర్యలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సైతం కూడా మరికొంతమంది ఉండే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న గిరిజనులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఒకరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మాకు తక్షణ సహాయక చర్యలు అందించాలని అయితే వాళ్ళు అధికారులను కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం కూడా అక్కడ పరిస్థితుల మీద ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గూడెం కొత్త వీధి పంచాయతీ చాట్రాయి ఏదైతే ఉందో అదంతా కూడా ఎత్తైన ప్రాంతంతో పాటు అక్కడ సహాయ చర్యలు అందించేందుకు కూడా కష్టతరంగా మారుతుంది. అంతేకాకుండా అక్కడ వెళ్లేందుకు సైతం కూడా చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు సైతం కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికి చేరుకొని అక్కడ తాజా పరిస్థితులను సైతం కూడా పరిశీలిస్తారు. అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అక్కడ సహాయ చర్యలు కూడా ప్రారంభించేందుకు అధికారులు అయితే ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని అధికారులు చెప్పారు. బట్ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న దాని ప్రకారంగా అయితే వరద సృష్టించినటువంటి ఆ బీభత్సం నుంచి ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో అర్థమవుతుంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ అంత సజావుగా సాగే అవకాశం అక్కడ కనిపిస్తోంది అనుకోవాలా? ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మిగిలిన ప్రాంతాలకు ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సైతం చూసుకున్నట్లయితే కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ అన్ని కూడా ఈ వాగులు వంకలు పొంగులు పొర్లుతూ ఉన్న నేపథ్యంలో నీటి ప్రవాహం అంతా కూడా వచ్చి చేరుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడా కూడా రాకపోకలకు చాలా తీవ్ర ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు వర్షపాతం అంటే దాదాపుగా 7 నుంచి 10 సెంటీమీటర్లకు పైగా ఎప్పుడైనా వర్షపాతం కనుక నమోదైనట్లయితే కనుక అక్కడ వాగులు వంకలు అనేవి పొంగు పొరలుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇళ్లు సైతం కూడా ఒకే చోట కోకుండా విసిరేసినట్టు చాలా చోట్ల కొండ మీద అలాగే కొండ తీవ్ర ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా ఈ వాగులను ఏవైతే ఉన్నాయో ఈ వాగుల్ని దాటుకునే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో వర్షాలు లేనప్పుడు మాత్రం యథావిధిగా రాకపోకలు అనేవి కొనసాగిస్తారు. కానీ ఇట్లాంటి వరదలు కానీ ఎలాంటి ఈ వర్షాలు కానీ తీవ్ర వర్షాలు కానీ పడినప్పుడు మాత్రం వాళ్ళ రాకపోకలకు తీవ్ర ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే అక్కడకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలన్నా కానీ రెస్క్యూ ఆపరేషన్ చేయాలని తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెళ్లేందుకే దారులు అనేవి అనుకూలంగా ఉండవు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలన్నా చాలా కష్టతరమే. అయితే ఈ నేపథ్యంలోనే గిరిజనులు సైతం కూడా ఏదన్నా తాళ్లు కట్టుకుని ఆ తాళ్ల సహాయంతో దాటడమా లేకపోతే కొన్ని డిప్పలు ఏవైతే ఉంటాయి, ఎండిన గుమ్మడి డిప్పలు ఏవైతే ఉంటాయో వాటిని మునిగిపోకుండా ఉండేందుకు ఎమర్జెన్సీకి మాత్రమే వాటిని వినియోగిస్తూ ఉంటారు. చాలా చోట్ల వరకు కూడా ఈ వంట వండుకునే సామాగ్రితో అయితేనేమి కానీ లేకపోతే మునిగిపోకుండా ఉండేందుకు ఇలాంటి డిప్పల సైతం అయితేనే కానీ
చేసుకుని తాళ్ల సాయంతో మాత్రమే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే వాళ్ళు ఇటు నుంచి అటు చేరుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ వెదర్ ఉన్న కండిషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ వాగులు వంకలు కూడా దాటొద్దని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సైతం కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎవరు అటువైపు వెళ్లొద్దు, రాకపోకలు కొనసాగించొద్దు, 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. రైట్ జార్జ్.